సంపూర్ణ రామాయణం 5వ భాగం అయోధ్యాకాండ సభలో పట్టాభిషేక ప్రతిపాదన మంథర కుట్ర కైకేయీ వరాలు కథా వివరణ శ్రీరామచంద్రుని వివాహం జరిగిన అనంతరం భరతశత్రుఘ్నులు తమ మేనమామ పిలుపు మేరకు కేకయ దేశానికి వెళ్లగా అయోధ్యలో శ్రీరాముడు తన అపారమైన సద్గుణాలతో ప్రజలందరి హృదయాలను గెలుచుకొని అందరికీ ప్రాణసమానుడయ్యాడు. అప్పటికి 60,000 సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించిన దశరథ మహారాజు తన వృద్ధాప్యాన్ని గమనించి దేహత్యాగానికి ముందే రాచరిక బాధ్యతల నుండి విముక్తి పొంది మోక్షమార్గాన్ని వెతుక్కోవాలని ఆశించి తన వారసుడిగా రాముడిని ప్రకటించాలని నిశ్చయించుకున్నాడు. అయితే తన రాజ్యంలో అరిష్టాలను సూచించే దుశ్శకునాలు కనిపిస్తుండటం, గ్రహగతులు అనుకూలంగా లేకపోవడంతో ఏదో కీడు జరుగుతుందన్న ఆందోళనతో దశరథుడు హుటాహుటిన ఒక మహాసభను ఏర్పాటు చేసి మంత్రులు, పురోహితులు, సామంతరాజులు మరియు ప్రజలందరి ముందు తన మనసులోని మాటను చెప్పగా వారంతా జయజయధ్వనాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అప్పటికి 27 ఏళ్ల ప్రాయంలో ఉన్న రాముడి పట్టాభిషేకం మరుసటి రోజే జరగాలని వశిష్ఠ మహర్షి సూచన మేరకు నిర్ణయించి భరతశత్రుఘ్నులు లేకపోయినా పర్వాలేదని, కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి రాముడిని పిలిపించి సీతతో కలిసి ఆ రాత్రి ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు ఉదయానికే సిద్ధంగా ఉండమని తండ్రిగా ఆజ్ఞాపించాడు. అయోధ్య నగరమంతా తోరణాలతో వేడుకలతో ముస్తాబై పండుగ వాతావరణం నెలకొనగా కైకేయీ దాసి అయిన మంథర ఈ కోలాహలాన్ని చూసి ఓర్వలేక వెంటనే కైకేయీ వద్దకు వెళ్లి, రాముడు లాజైతే నీవు కౌసల్యకు దాసివి అవుతావని, నీ కుమారుడు భరతుడికి రాజ్యంలో గౌరవం ఉండదని, నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడని విషపూరితమైన మాటలతో ఆమె మనసును పూర్తిగా మార్చివేసింది. మొదట రాముడిని తన కుమారుడికంటే ఎక్కువగా ప్రేమించిన కైకేయీ మంథర పదే పదే నూరిపోసిన మాయమాటలకు లొంగిపోయి గతంలో దేవాసుర యుద్ధంలో శంబరాసురుడితో పోరాడుతున్న దశరథుడి ప్రాణాలను రక్షించినందుకు ఆయన ఇచ్చిన ఆ 2 వరాలను ఇప్పుడు వాడుకోవాలని నిశ్చయించుకుంది. మంథర సలహా మేరకు రాజభోగాలను, ఆభరణాలను త్యజించి మాసిన వస్త్రాలతో కోపగృహానికి వెళ్లి నేలపై పడుకున్న కైకేయిని చూసి తల్లడిల్లిపోయిన దశరథుడు ఆమెను అనునయించే క్రమంలో రాముడిపై ఒట్టువేయగా ఆమె అదను చూసి రాముడి కోసం సిద్ధం చేసిన ఏర్పాట్లతోనే భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని, మరియు రాముడు నారచీరలు ధరించి 14 ఏళ్లపాటు దండకారణ్యానికి వెళ్లాలి అని అత్యంత కఠినమైన వరాలను కోరింది. ఆ పిడుగులాంటి మాటలు విన్న దశరథ మహారాజు పుత్రవాత్సల్యంతో గుండె పగిలి ధర్మపాసానికి కట్టుబడి మాట తప్పలేక ప్రాణసమానుడైన రాముడికి దూరమవ్వలేక హాహాకారాలు చేస్తూ స్పృహ తప్పి నేలపై కుప్పకూలిపోయాడు.